మన కళ్లకు కనిపించకుండా సముద్రాల మీద ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇది భూమి కోసం కాదు, మనందరి జీవితాల్ని నడిపించే ఒకే ఒక్కదానికోసం, అదే చమురు. సో అసలేంటి కథ? దాని గురించే ఈ విశ్లేషణ. అవును, ఇది ఏదో పేపర్లో వచ్చే హెడ్లైన్ మాత్రమే కాదు. ఇది చాలా హై స్టేక్స్ కాన్ఫ్లిక్ట్. ఇందులో పెద్ద పెద్ద దేశాలు, ఎవ్వరికీ కనిపించని రహస్య నౌకలు, ఇంకా బిలియన్ల డాలర్ల విలువైన చమురు ముడిపడి ఉన్నాయి. సరే, ఈ రహస్య యుద్ధం వల్ల ప్రపంచానికి, ముఖ్యంగా మన దేశానికి, ఇండియాకి ఏం సంబంధం? ఈ మొత్తం వ్యవహారం మనపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఓకే, ఈ కాంప్లెక్స్ పిల్లి ఎలుక ఆటలోకి కాస్త లోతుగా వెళ్ళి చూద్దాం. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకుందాం. ఈ మొత్తం విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవటానికి 6 ముఖ్యమైన అంశాలుగా విభజించుకుందాం. మొదటగా సముద్ర అలలపై యుద్ధం, తరువాత ఆంక్షల ప్రతిష్టంభన, షాడో ఫ్లీట్ రహస్యాలు, దాని ప్రపంచవ్యాప్త ప్రభావం, మన భారతదేశం ఎలా దీనిని ఎదుర్కొంటోంది, ఇంకా చివరిగా పరీక్షల కోసం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. సరే, మొదటిది సముద్ర అలలపై యుద్ధం. అంటే నడి సముద్రంలో చమురును స్వాధీనం చేసుకునే ఈ ప్రమాదకరమైన ఆట గురించి తెలుసుకుందాం. ఇక్కడ జరుగుతున్నదేంటంటే, అమెరికా, ఇరాన్, రష్యా లాంటి దేశాల ఆయిల్ ట్యాంకర్లను యాక్టివ్గా సీజ్ చేస్తోంది. ఇది డైరెక్ట్గా ఒక ఎకనామిక్ వార్ఫేర్ అన్నమాట. టార్గెట్ ఒక్కటే, ఆ దేశాలకి డబ్బులు రాకుండా చేయడం, వాళ్ల రెవెన్యూని దెబ్బకొట్టడం. సరే, ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం. ఆంక్ష ప్రతిష్టంభనం. అసలు అమెరికా ఈ చర్యలు ఎందుకు తీసుకుంటోంది? ఈ కాన్ఫ్లిక్ట్ వెనుకున్న కారణాలేంటి? వాటిని అర్థం చేసుకుందాం. చూడండి, ఇరాన్ మీద యాంక్షన్లు పెట్టడానికి కారణం ఒకటి, రష్యా మీద పెట్టడానికి కారణం ఇంకొకటి. ఇరాన్ విషయంలో వాళ్ల ఆయిల్ ఆదాయము ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్లకుండా ఆపాలని అమెరికా భావిస్తోంది. అదే రష్యా విషయంలో అయితే ఉక్రెయిన్పై దాడి తర్వాత వాళ్ల ఆయిల్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించాలన్నది లక్ష్యం. సో 2 దేశాల విషయంలోనూ అమెరికా టార్గెట్ వాళ్ల డబ్బుని కంట్రోల్ చేయడమే. అయితే ఈ ఆంక్షలకు ఆ దేశాలు ఊరికే కూర్చోలేదు. వాళ్లు కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. తమ ఆయిల్ను ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా తరలించడానికి ఒక చాలా తెలివైన సిస్టమ్ని డెవలప్ చేశాయి. అదే షాడో ఫ్లీట్. అసలు ఈ షాడో ఫ్లీట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక సీక్రెట్ నెట్వర్క్. చాలా పాతబడిన, చాలాసార్లు ఇన్సూరెన్స్ కూడా లేని ట్యాంకర్ల గుంపన్నమాట. ఇవేం చేస్తాయంటే, తమ అసలు గుర్తింపు, ఎక్కడున్నాయి, ఎక్కడ్నుంచి ఆయిల్ తెస్తున్నాయి, ఈ వివరాలన్నీ దాచిపెట్టి ఆంక్షలున్న దేశాల నుంచి చమురును తరలిస్తాయి. ఈ ఫ్లీట్ పనిచేసే విధానం చాలా పక్కాగా ఉంటుంది. 4 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, గో డార్క్. అంటే తమ జీపీఎస్, ఏఐఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ని ఆఫ్ చేసి మాయమైపోతాయి. తర్వాత సముద్రంలో ఎవ్వరూ లేని చోట ఇంకో నౌకతో సీక్రెట్గా మీట్ అవుతాయి. అక్కడ షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. అంటే ఒక ట్యాంకర్ నుంచి ఇంకో ట్యాంకర్కి ఆయిల్ని మార్చేస్తాయి. ఫైనల్గా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ ఆయిల్ ఎక్కడ్నుంచొచ్చిందో అనే ఆధారాన్నే లేకుండా చేస్తాయి. సో ఒక లీగల్ ట్యాంకర్కి, ఈ షాడో ఫ్లీట్ ట్యాంకర్కి ఉన్న తేడా ఏంటి? చాలా పెద్ద తేడా ఉంది. లీగల్ ట్యాంకర్ని ఏఐఎస్ ద్వారా అందరూ ట్రాక్ చేయొచ్చు. దానికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏ దేశ జెండానో క్లియర్గా ఉంటుంది. కానీ ఈ షాడో ఫ్లీట్ ట్యాంకర్, దాన్ని డార్క్ షిప్ అంటారు, ఏఐఎస్ని ఆఫ్ చేసేస్తుంది, ఇన్సూరెన్స్ ఉండదు, ఫేక్ జెండాలు వాడుతుంది, మొత్తం చట్టానికి వ్యతిరేకంగా నడుస్తుందన్నమాట. అయితే ఈ చర్యలు కేవలం ఆ సముద్రంలోనే ఉండిపోవు. వాటి ప్రభావం ఒక అలలాగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. దీనివల్ల చట్టపరమైన, ఆర్థిక, పర్యావరణ సమస్యలు వస్తాయి. చూడండి, ఈ సంఘర్షణ 3 కోణాల్లో జరుగుతోంది. ఒకటి లీగల్, అంటే అమెరికా జాతీయ భద్రతా చట్టాలకి, అంతర్జాతీయ సముద్ర చట్టాలకి మధ్య ఫైట్. 2 ఎకనామిక్, ప్రపంచ ఇంధన భద్రత వర్సెస్ ఆంక్షల వల్ల ఆయిల్ ధరలపై పడే ప్రభావం. ఇక మూడోది ఎన్విరాన్మెంటల్, మనకు ఎనర్జీ అవసరం, కానీ అదే సమయంలో పాత, ఇన్సూరెన్స్ లేని నౌకల వల్ల ఆయిల్ స్పిల్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. దీనిపై రష్యా, ఇరాన్ల స్పందన ఏంటంటే, వాళ్లు దీన్ని ఒక రకమైన సముద్రపు దొంగతనం అని అంటున్నారు. అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని వాళ్ల వాదన. మరి అమెరికా ఏం చెబుతోంది? వాళ్లు సీజ్ చేసిన ఆయిల్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుని విక్టిమ్స్ ఆఫ్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఫండ్కి ఇస్తున్నారట. అంటే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే డబ్బును ఉగ్రవాద బాధితులకు పరిహారంగా ఇస్తున్నామని అమెరికా వాదన.
సరే, ఈ గ్లోబల్ గొడవలో మన ఇండియా పరిస్థితి ఏంటి? ఇంధనం కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే మనలాంటి దేశానికి ఇది నిజంగా ఒక కత్తిమీద సాములాంటిదే. ఇండియా ముందు చాలా పెద్ద సవాళ్లున్నాయి. ఒకటి, రష్యా, ఇరాన్ నుంచి మనకవసరమైన ఆయిల్ని తెచ్చుకోవటం. 2, అదే సమయంలో అమెరికా ఆంక్షలను దాటుకుంటూ మన ఎనర్జీ సప్లైకి ఇబ్బంది రాకుండా చూసుకోవటం. 3, ఒకవేళ అలాంటి నౌకలను సీజ్ చేస్తే వాటిలో పనిచేసే మన భారతీయ సిబ్బంది భద్రత, వాళ్ల లీగల్ స్టేటస్ చూసుకోవటం. అన్నిటికన్నా ముఖ్యంగా మన విదేశాంగ విధానంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కాపాడుకోవటం. సరే, ఇప్పటిదాకా మనం ఈ టాపిక్ని చాలా వివరంగా చూశాం. ఇప్పుడు ముఖ్యంగా ఏబీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ల కోసం దీన్నుంచి ఎలాంటి ప్రశ్నలు రావచ్చో ఒకసారి చూద్దాం. గ్రూప్ 2 ప్రిలిమ్స్ లాంటి ఆబ్జెక్టివ్ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చు. ఉదాహరణకి, షాడో ఫ్లీట్ అంటే ఏంటి? లేదా షిప్ టు షిప్ బదిలీ టెక్నిక్ను ఎందుకు వాడతారు? అమెరికా ఈ ట్యాంకర్ల స్వాధీనాన్ని ఏ ప్రాతిపదికన సమర్థించుకుంటుంది? సీజ్ చేసిన ఇరానియన్ ఆయిల్ ద్వారా వచ్చిన డబ్బు ఏ ఫండ్కి వెళ్తుంది? ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. ఇక గ్రూప్ 1 మెయిన్స్ విషయానికొస్తే ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి. ఉదాహరణకు, మొదటి ప్రశ్న: ఇటీవల ఆయిల్ ట్యాంకర్ల స్వాధీనం విషయంలో అమెరికా జాతీయ భద్రతా చట్టాలకి, అంతర్జాతీయ సముద్ర సార్వభౌమాధికారానికి మధ్య ఉన్న సంఘర్షణను విశ్లేషించండి. దీనికి 150 నుంచి 200 పదాల్లో జవాబు రాయాల్సుంటుంది. రెండో ప్రశ్న చూడండి. ప్రపంచ ఇంధన భద్రత, సముద్ర పర్యావరణ వ్యవస్థలపై షాడో ఫ్లీట్ వల్ల కలిగే ఆర్థిక, పర్యావరణ ప్రభావాలను చర్చించండి. అంటే దీనివల్ల కలిగే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ గురించి అడుగుతున్నారు. ఇక మూడో ప్రశ్న, ఇది పూర్తిగా ఇండియాకి సంబంధించింది. ఇరాన్, రష్యాలపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశం తన విదేశాంగ, ఇంధన విధానాల్లో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి ఎలాంటి సవాళ్లను విసురుతున్నాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. సో చూశారుగా, ఈ పిల్లి ఎలుక ఆట ఇప్పట్లో ముగిసేలా లేదు. ఒకవైపు నిఘా టెక్నాలజీ పెరుగుతుంటే మరోవైపు దాన్ని తప్పించుకునే టెక్నిక్స్ ఇంకా అడ్వాన్స్డ్ అవుతున్నాయి. ఇదొక నెవర్ ఎండింగ్ గేమ్ అన్నమాట. మరి ఈ మొత్తం నీడల ఆటలో, ఈ గ్లోబల్ చెస్ గేమ్లో చివరికి నష్టపోయేది ఎవరు? అసలు మూల్యం చెల్లించేది ఎవరు? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. ఎందుకంటే దీని ప్రభావం కేవలం దేశాల మీద మాత్రమే కాదు, మనలాంటి సామాన్య వినియోగదారులపై, ఆ నౌకల్లో పనిచేసే సిబ్బందిపై, ఇంకా ముఖ్యంగా మన పర్యావరణంపై పడుతుంది.